భారత్ని మరొక బంగ్లాదేశ్ లాగా సృష్టించే ప్రయత్నం జరుగుతుందా? ఎవరైతే కంగనా రనౌత్ ఆ మాట అంది అన్నటువంటి కారణంగా ఆమెను పక్కన పెట్టి ఉండొచ్చు. బట్ నిజమా కాదా? ఎందుకు జరగట్లేదు? రైతుల పేరుతో ఉద్యమం సందర్భంగా జరగలేదా? నరేంద్ర మోడీ పంజాబ్ వెళ్ళినప్పుడు ఖలిస్తానీ అలా ఏం చేశారు? రైతుల పేరుతోనే కదా అక్కడ అడ్డుకునే ప్రయత్నం చేసింది. 10 మంది రైతులు అన్నటువంటి పేరుతో చేసినటువంటిది ఏంటి? నరేంద్ర మోడీనే భయపెట్టడం, ఈ దేశానికి దెబ్బ కొట్టేటటువంటి ప్రయత్నం చేయడం కదా. అదే సందర్భంలో అస్థిర రాజకీయాలు సృష్టించేటటువంటి ప్రయత్నం జరుగుతున్నటువంటి మాట వాస్తవం కదా. మధ్యంతర ఎన్నికలు కాదు, ప్రభుత్వాన్ని కుప్పకూల్చడానికి కథలు నడుస్తున్నటువంటి మాట వాస్తవం కాదా. కేవలం ఒకే ఒక్క తేడా, మన సైన్యంలో చిచ్చు పెట్టడం సాధ్యం కాదు. బట్ అది కూడా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ముస్లిం సైన్యాన్ని రెచ్చగొడుతున్నారు, సైన్యంలో ఉన్నటువంటి ముస్లింలను రెచ్చగొడుతున్నారు, సైన్యంలో ఉన్నటువంటి ఈశాన్య రాష్ట్రాల వాళ్ళని రెచ్చగొడుతున్నారు, సైన్యంలో ఉన్న నేపాలీలు రెచ్చగొడుతున్నారు, సైన్యంలో ఉన్నటువంటి భూటాన్ వాళ్ళని రెచ్చగొడుతున్నారు, సైన్యంలో ఉన్నటువంటి ఎవరైతే ఇప్పుడు హిందువుల్ని కులాల వారీగా విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి సైన్యంగా ఉంటుంది, స్ట్రాంగ్గా ఉంటుంది, దేన్నైనా ఎదిరించగలిగి ఉంటుంది. ఇట్లాంటి దశలో పప్పులుడక్క ఆగుతున్నారు. కానీ లేకపోతే కనుక ఈ దేశాన్ని అస్థిరపరిచే కుట్ర మాత్రం చాలా కసిగా కఠినంగా జరుగుతోంది.